హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మన న్యూ సబ్స్క్రైబర్ జరీనా, థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా శ్రేనిక్ష ఈవినింగ్ రాగానే ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఈరోజు వ్లాగ్ తీస్తున్నాను అనమాట. తనకి స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 అండి. ఇంతకుముందు హాఫ్ డే ఉండేది 12:30 వరకు, కానీ ఆఫ్టర్ దసరా వాళ్ళకు కూడా 4 వరకు స్కూల్స్ పెడుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా టెన్షన్ పడ్డా, ఈవినింగ్ 4 వరకు ఎలా ఉంటుంది, ఉండగలుగుతుందా లేదా అని చెప్పేసి. ఒక 1 వీక్లో అయితే తను బాగా అలవాటైంది, మంచిగా ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. గుడ్ గర్ల్ అనమాట మా శ్రేనిక్ష. అంటే స్కూల్కి తను అలవాటు పడడానికి 4 o'clock వరకు నేను ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ తీసుకెళ్ళి తనకు తినిపించి మళ్ళీ వచ్చేదాన్ని అనమాట. చాలాసార్లు తినిపించి వచ్చిన తర్వాత నేను ఉండను, నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని ఏడ్చింది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని చూపించి వాళ్ళ టీచర్కి చెప్పి అట్లా అట్లా మేనేజ్ చేసినాము 1 వీక్. నెక్స్ట్ వీక్ నుంచి నేనే బాక్స్ పెట్టి ఈవినింగ్ 4 వరకు ఉండాలని చెప్పేసి పెడితే ఓకే, తను తిని తనకు తను మేనేజ్ చేసుకుంటుంది 4 వరకు. అంటే ఇప్పుడు నాకు 2 months వరకు టీపీ ఉంటుంది కాబట్టి లంచ్కి టైంకి వెళ్ళి తినిపించడం అనేది కుదరట్లేదు. అందుకని చెప్పేసి తనకి బ్యాగ్ ప్యాక్ చేసి పెడుతున్నా. తను మంచిగా తినేంత వరకు తిని 4 వరకు అయితే ఉంటుంది, ఏమి ఇబ్బంది పెట్టట్లేదు మమ్మల్ని అయితే. ఇంతకీ తను ఏ క్లాస్ చదువుతుందో మీకు చెప్పలేదు కదా, తను నర్సరీ అన్నమాట. ఆమె నర్సరీకి మాకు ఎన్ని తిప్పలు. అంటే ఇది స్టార్టింగ్ ఇయర్ కదా తను స్కూల్కి వెళ్ళడము, సో ప్రతిదీ కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవడం అనేది చేస్తున్నాం మేమైతే. ఇంట్లో ఉంటే తను లంచ్ పక్కా ఒక 1 hour చేస్తుందండి, నిమ్మలంగా ఫోన్ చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ అట్లా చేస్తూ. అందుకని చెప్పేసి అక్కడ ఏం తింటుందో తినదో అని చెప్పేసి ఫస్ట్ నేను ఇంటికి రాగానే లంచ్ ఏం తిన్నదా తినలేదా అని ఫస్ట్ చెక్ చేసుకుంటా. దాని తర్వాత తను చెప్తుంది అనమాట, మాకు ఇది పెట్టించినారు క్లాస్లో ఇది జరిగింది అని చెప్పేసి. తర్వాత తన హోంవర్క్ ఏమి ఇచ్చినారు, తిని ఏం రాసింది అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసి తనని మొత్తం ఇంకా ఫ్రెష్ అప్ చేస్తాను అనమాట. వీళ్ళ స్కూల్లో ఉన్న ఆయా వాళ్ళు కూడా మంచిగానే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని తినిపియడము, వాళ్ళు తిన్నదాకా ఓపికగా కూర్చోవడము అట్లాంటివి నేను ఒక 1 week అయితే వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నా. తర్వాతనే మా పాపకైతే లంచ్ బ్యాగ్ ప్యాక్ చేయడం చేసిన. తింటూరా తినట్లేరా అని వెళ్ళి అడిగినప్పుడైతే లేదు, తనే కూర్చొని నిమ్మలంగా తింటుంది, మమ్మల్ని ఏం సతాయించదు అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ మంత్ వరకు వాళ్ళు ఫీవర్ తోటి సఫర్ అయినారు కాబట్టి కొంచెం ఫుడ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలని నా ఇంటెన్షన్ అనమాట. వచ్చిన తర్వాత తనని ఫ్రెష్ అప్ చేయించి కొంచెం ఏదైనా తింటా అంటే పెడతాము, లేదు అని అంటే మళ్ళీ నైట్ ఫుడ్ వరకు అలాగే ఉంచుతా. ఎందుకంటే ఏదన్నా తిన్నది అని అంటే ఇక నైట్ ఫుడ్కి చాలా ఇబ్బంది పెడుతుంది తినకుండా. అందుకని చెప్పేసి ఇవి తింటా అంటే పెడతా, లేదు అంటే వదిలేస్తా. ఇక తను వచ్చి హోంవర్క్ చేసుకుంటుంది తినేసి. ఆమె హోంవర్క్ చేసుకునే టైంకి మా చిన్న పాపకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చదువుకోవాలని చెప్పేసి. వచ్చి ఇక ఆమె డిస్టర్బ్ చేస్తుంటుంది, బాగా డిస్టర్బ్ చేస్తుంది. అసలు పెన్సిల్ ఎరేజర్ అన్నీ లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకుని అవతల రూమ్లో కొరుకుతుంది. ఇక ఆమెను పట్టుకోవాలి, మాకు హోంవర్క్ చేయించుకోవాలి. అసలు ఇంకా ఎవరు పట్టుకున్నా ఆమె ఆగదు, వాళ్ళ అక్క దగ్గరికే వస్తుంది. వచ్చి అవి ఇవి లాగడం ఇక ఆమెకి ఒక హాబీ లాగా అయిపోయింది. ఎట్లయినా చేసి ఇక తనను పక్కకు తీసుకెళ్ళి హోంవర్క్ చేసుకోరా శ్రీనిక్ష అని చెప్తాను మేమైతే. తనే ఇక రూమ్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది రోజు. హోంవర్క్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇద్దరు కొద్దిసేపు ఆడుకుంటారు. ఇంట్లో అన్నీ నేను సర్ది పెట్టుకున్న వస్తువులు మళ్ళీ కింద వేస్తారు. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా కొంచెం తిని పడుకుంటారు అనమాట. ఇది నా ఈవినింగ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తి ముచ్చట్లు.